జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన ఇక్కడికి వచ్చిన ముందుగా ఆడపడుచులందరికీ నా అన్నదమ్ములందరికీ మేడలపైన మిద్దెలపైన ఉన్న అన్నదమ్ములందరికీ తారాజువల్లా ఉవ్వెత్తున ఎగిరే నా జన సైనికులకి నా ప్రాణానికి ప్రాణమైన నా అన్నదమ్ములకి మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి నా జన సైనికులకి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. దీపావళి ఈరోజే ప్రారంభమైనట్టుంది. నాకు దీపావళి జరుపుకోవడానికి నరకాసుర వధ. దీపావళి అంటే చెడుని నిర్మూలించడం. ఈ దీపావళి యుద్ధం మొదలుపెట్టాం. అవినీతిని నిర్మూలించడం, అవినీతిని పటాపంచలు చేయటం, అవినీతిని తరిమికొట్టడం. ఇలా బద్దలు కొడదాం. జీవితాల్లో కాంతిని తీసుకొద్దాం. మన ప్రజా జీవితాల్లో వెలుగును తీసుకొద్దాం. జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. ఖచ్చితంగా ఇందులో ఉంది పవన్ కళ్యాణ్ రావాలి, పాలనా వ్యవస్థ మారాలి అన్న మీ బోర్డు. నిజంగా నేను విసిగిపోయాను. రాజకీయాల్లో చాలా చిన్న వయసు నుంచి పుస్తకాల్లో, పాఠ్య పుస్తకాల్లో చాలా అద్భుతాలు జరుగుతాయి. ఎన్నో మహాత్ములు త్యాగాలు చేశారు మన స్వాతంత్ర ఉద్యమం కోసం, దేశ నిర్మాణం కోసం. ఎంతోమంది జెండాలు తీసేయండి, కొంచెం జెండా కింద దించండి. ఇదే కింద మీరు కూడా ఆ జెండా కూడా దేశ నిర్మాణం కోసం స్వాతంత్ర ఉద్యమంలో ఎందరో మహానుభావులు త్యాగాలు చేసిన వచ్చిన మన స్వాతంత్రం, మన దేశం. ఈరోజు రకరకాల నాయకులు, ఒకప్పుడు నాయకులు ఆస్తుల్ని వదిలేసుకొని, అంతస్తుల్ని వదిలేసి, కట్టుబట్టలతో బయటకు వచ్చి మనకు త్యాగం చేసి దేశాన్ని ఇస్తే, సమాజాన్ని నిర్మిస్తే దాన్ని జాగ్రత్తగా కాపాడమని నెక్స్ట్ తరం నాయకులు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన పరిస్థితిలో వచ్చిన కొత్త నాయకులందరూ
70 నుంచి 80 నుంచి వచ్చిన నాయకులు చేయగలిగింది చేశారు, కానీ నిజానికి అవినీతి ఇబ్బడి ముబ్బడిగా పెంచేశారు. ఇది నాకు బాధ కలిగించింది. ఎప్పుడైనా మారుద్దేమో సమాజం అని అనుకొని చూసేవాడిని. అలా ఒక తరం గడిచిపోయింది, నా తరం గడిచిపోయింది. 20 నుంచి స్టార్ట్ అయ్యి 18 నుంచి వచ్చిన నేను ఒక 20 సంవత్సరాల తర్వాత కూడా ఏం మారని పరిస్థితి. అవినీతి అంతకంతకు పెచ్చుమీరిపోయింది. ఒకప్పుడు 100 కోట్లు అవినీతి అంటే, బొఫర్స్ కుంభకోణం అంటే దేశం అట్టుడిగిపోయింది. ఈ రోజున బొఫర్స్ కుంభకోణం లాంటిది ఒక నియోజకవర్గంలోనే ఉంది. మాట్లాడేవాళ్ళు లేరు. అవినీతి అనేది ఒక అలవాటు కింద మారిపోయింది. డబ్బున్న వాళ్ళే మరింత డబ్బున్న వాళ్ళు అవుతున్నారు. దోపిడీ చేసే వాళ్ళే మరింత దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చాలా బాధ కలిగించే అంశాలు. మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా రాజు ఎలా ఉంటాడో, పాలకుడు ఎలా ఉంటాడో ఆ గుణాన్ని ప్రతి ఒక్కరు తీసుకుంటారు. నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, రాష్ట్రం విడిపోయింది, ఒక సరికొత్త పాలనా వ్యవస్థను ముఖ్యమంత్రి గారు తీసుకొస్తారేమో. నాకు అనుభవం లేదు. నేను ఒకటే ఆలోచించాను, జగన్మోహన్ రెడ్డి గారు లాగా మా నాన్నగారు ముఖ్యమంత్రి కాబట్టి నాకు అలా ముఖ్యమంత్రి అవ్వాలని లేదు. నేను ఒకటే నిర్ణయించుకున్నాను, అనుభవం తీసుకుందాం, నేర్చుకుందాం. ఒక పాఠాలు చెప్పడానికి ఒక టీచరే బోల్డెన్ ఎగ్జామ్స్ రాయాలి, డిఎస్సి ఎగ్జామ్స్ రాయాలి, బిఈడి చదవాలి. అలాంటిది ఇన్ని లక్షల, ఇన్ని కోట్ల కుటుంబాలని నిర్దేశించే రాజకీయ వ్యవస్థలో ఉండాలి అంటే అనుభవం కావాలి, దశాబ్దాల అనుభవం కావాలి. అందుకని దశాబ్దాల అనుభవం కోసం నేను 2009లో పోటీ చేయలేదు. రాష్ట్రానికి మేలు జరగడానికి 2014లో పోటీ చేయలేదు. కానీ 2019లో మటుకు మనం ఖచ్చితంగా పోటీ చేస్తున్నాం, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. ఎందుకు స్థాపిస్తున్నాను? ఎందుకు ఇక్కడ ఒక యువకుడు, మీరందరూ ఎందుకు ఇంతమంది వస్తున్నారు రోడ్ల మీదకి? ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది. 1 లక్ష కాదు. మన రాజమండ్రి కవాతులోనే మీరు చూశారు, 10 లక్షల మంది. మిలియన్ మార్చి చేశాం మనం. పవన్ కళ్యాణ్ చూడటానికి రాలేదు. పవన్ కళ్యాణ్ మన ఫోన్లో దొరికేవాడు, సినిమాల్లో చూస్తే పవన్ కళ్యాణ్ కనిపించేవాడు, యూట్యూబ్లో కనిపించేవాడు పవన్ కళ్యాణ్ పేరు కొడితే. కానీ అలాంటి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు రాజమండ్రి కవాతు కంటే 1 లక్ష కాదు, 10 లక్షల మంది యువత గోదావరికి అడ్డు ఈదుకుంటూ నడుచుకుంటూ ఎందుకు వచ్చారంటే మార్పు కావాలి, పాలనా వ్యవస్థ సక్రమంగా జరగాలి, అవినీతి అంతమందించాలి, ఈ సమాజాన్ని ప్రక్షాళన చేయాలి. అందుకు జనసేన పార్టీకి 10 లక్షల మంది రాజమండ్రి కవాతుకు వచ్చి మనకి మద్దతు తెలిపారు. ఎందుకు ఇంతమంది వచ్చారు 10 లక్షల మంది? ఒకరు కాదు, ఇద్దరు కాదు. విసిగిపోయాం. డబ్బున్నవాడు డబ్బున్నాడు అవుతున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత కూడా మన సగటు రాజకీయ నాయకులకి బుద్ధి రావట్లేదు. ఇంకా డబ్బులు పెట్టి ఓట్లు కొందాం, డబ్బులు పెట్టుబడిని పెట్టు, జెండాలు పెట్టి జెండాలు స్థాపించి పార్టీ జెండాలు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ వ్యాపారాలుగా మార్చుకుంటున్నారు. ఒక్క జనసేన పార్టీ జెండాయే సమాజంలో మార్పుకున్న జెండా. అది అవినీతిని ఎదిరించే జెండా, అది నీతిని నిలబెట్టే జెండా, అది దోపిడీదారుని చొక్కా పట్టుకుని నిలదీసే జెండా జనసేన జెండా. ఎందుకు ఆ జెండాకు అంత గౌరవిస్తామంటే, మువ్వెన్నెల జెండాకు మేము ఇచ్చే గౌరవం, జాతీయ సాల్యూట్లు చేసి స్వాతంత్ర ఉద్యమకారులకి దండలేసి అవినీతి చేసే పార్టీ కాదు మనది. మువ్వెన్నెల జెండా ఏదైతే ఏ త్యాగాలకైతే ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది త్యాగాలకి వారి జీవితాలని ఇచ్చేసి సమాజానికి వారి త్యాగాలని గుర్తించడానికి నేను ఏ మూలకెళ్ళినా మన భూమిని ఎందుకు సలాం చేస్తానంటే, మన కన్న భూమి ఇది భారత భూమి. ఆ భారత భూమికి జయజయలు పలకాలి,
అందుకనే ఏ పార్టీ ఎక్కడికైనా చూడండి, ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు జై హింద్ అంటూ నేను ఎప్పుడు వినలేదు. జగన్మోహన్ రెడ్డి గారు భారత మాత అనే మాట మాట్లాడరు. ముఖ్యమంత్రి గారు భారత్ మాతాకి జై అనరు. జగన్మోహన్ రెడ్డి గారు భారత్ మాతాకి జై అనరు. ఒక్క జనసేనే కన్న భూమికి మనకి సిటిజన్షిప్ ఇచ్చిన మన దేశానికే సలాం ఎందుకు కొడతామంటే, అరే మన కన్న తల్లిని గౌరవించుకోకపోతే ఇంకెవరిని గౌరవించుకుంటాం, కన్న భూమిని గౌరవించుకోకపోతే ఇంకెవరిని గౌరవించుకుంటాం. ఒకవైపునేమో మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులను మన చేత పాటిస్తూ తెలుగు తల్లిని ఈ రోజున ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కింద మనకి తెలుగు తల్లిని అవమానపరిచారు. తెలుగు తల్లిని అడ్డగోలుగా చీల్చిన కాంగ్రెస్ నాయకులకి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బాలిస బతుకులు బతుకుతున్నారు ఢిల్లీకి పోయి. ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవం అని చెప్పి ఉత్తర భారతీయ నాయకులకి పోరాటం జరిపిన వ్యక్తి, దక్షిణ భారతీయులకి తెలుగు వారికి ఆత్మగౌరవం దెబ్బతింటుందని చెప్పి 1983లో ప్రారంభించిన పార్టీ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాల్సిన పార్టీ ఈ రోజున ఎవరైతే విడగొట్టారో, ఎవరైతే మనల్ని తన్నించారో వెళ్ళి వాళ్ళకి సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు గులాంగిరి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటే చెప్తున్నాం, మీకు సిగ్గు లజ్జ పౌరుషం అనేది మీరు మర్చిపోయారు. మీరు ఏం పుట్టుకది? అలాంటి ఒక పుట్టుకేనా? మీ ఎంపీని కడితే మీకు సిగ్గు లేదు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చిత్తగొడతా ఉంటే ఢిల్లీ పార్లమెంట్లో మీకు సిగ్గు ఉండదా? మీకు పౌరుషం రాదా మీకు? అదే ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు వచ్చి ఎక్కడో బ్రిటిష్ వాడు ఒక మాట మాట్లాడి చా తీసి కాల్చిపో అన్నాడు. మీకు అంత సిగ్గు లేదా? మీకు ఆ పౌరుషం లేదా? ఆంధ్ర కేసరి తాలూకు పౌరుషం లేదా? ఆంధ్ర కేసరి తాలూకు టంగుటూరి ప్రకాశం పంతులు గారి వారసులు కాదా మీరు? అరే పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు నిరాహార దీక్ష చేసి సంపాదించుకున్న రాష్ట్రం ఇది. అలాంటి రాష్ట్రాన్ని మీరు ఉత్తర భారత నాయకులకి, కాంగ్రెస్ నాయకులకి తాకట్టు పెడతారా? మన ఆత్మగౌరవాన్ని. వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వరు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వరు, అడ్డగోలుగా విభజిస్తారు. ఈ పౌరుషం లేని తెలుగుదేశం పార్టీ వల్ల మన ఆత్మగౌరవాన్ని దెబ్బతింది. అందుకని తెలుగుదేశం పార్టీని సమూలంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తరవేద్దాం. మన తెలుగుదేశం పార్టీని యువతని పట్టించుకొని తెలుగుదేశం పార్టీ ఆడపడుచుల్ని, డ్వాక్రా మహిళల్ని ఏం చెప్పారంటే కూర్చోబెట్టి డ్వాక్రా రుణాలు మీరు కట్టక్కర్లేదు 3 నెలలని చెప్పి మళ్ళీ వాళ్ళని అధోగతికి పాలు చేసిన ముఖ్యమంత్రి గారు ఈ రోజున డ్వాక్రా మహిళలు పక్కన కూర్చోబెట్టి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తి ఎందుకు ముఖ్యమంత్రి? ఒక రోజున నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడితే ఆయన స్పెషల్ కేటగిరీ స్టేటస్ వద్దనే వ్యక్తి, మళ్ళీ స్పెషల్ ప్యాకేజ్ గురించి ఎంత ఇస్తారని అడిగితే వాళ్ళు ఏం చేస్తారో తీసుకుంటామనే వ్యక్తి, మళ్ళీ కొద్ది సంవత్సరం క్రితం మళ్ళీ మాట మార్చి మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటసే కావాలంటాడు. అలాగే మన కాకినాడ SEZలో 2012లో నేను ఏరువాక అనే ప్రోగ్రాం చేసి ఈ SEZని తిరిగి ఇచ్చేస్తాను రైతులకని చెప్పిన వ్యక్తి, పోలీసులకు ఎదురు తిరగనని చెప్పిన వ్యక్తి, ఎదురు తిరిగిన తర్వాత మళ్ళీ ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా వచ్చి మళ్ళీ వారిని జైల్లో పెట్టించిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఎందుకు మనకి? ఇలాంటి వ్యక్తి కాదు మనకు కావాల్సింది. ఏ మూలకెళ్ళినా కనీసం 50 మంది పట్టుమని 100 మంది రెల్లి కుటుంబాలకు కూడా మీరు ఇల్లు కట్టించలేని పరిస్థితులు మీరు ముఖ్యమంత్రి గారు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను మన అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ, మనకి జనసేన పార్టీ కానీ లేకుండా ఉండుంటే మీరే చెప్పండి, ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించేదా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేవాడా? పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తి నారా లోకేష్ గారు మన పంచాయతీ మినిస్టర్ అయ్యేవాడా? పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అయ్యేవాడా?
ఏమడుగుతాం? మన సహకారం తీసుకొని, మన సపోర్ట్ తీసుకొని ఈ రోజుకి మనల్ని తొక్కుతూ ఉన్నారు. మన ఎస్సీజెడ్ రైతుల్ని జైళ్ళల్లో పెట్టిస్తున్నారు. ఎవరు అడుగుతారు? ఈ రోజున అడిగేవాడే ఒకడు ఉండాలి. ప్రత్యర్థి నాయకులు అడగాలి, ప్రతిపక్షం అడగాలి, జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి. ఆయన ఎంతసేపు రోడ్ల మీద నడిచి 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 ఓదార్పు యాత్రలు తప్ప నిజమైన ఓదార్పు యాత్ర వెళ్ళి చట్టసభల్లో కూర్చోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడాలి. ఏం పవన్ కళ్యాణ్కి ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. ఏం మేము మాట్లాడట్లా? మేము పోరాటాలు చేయట్లా? మేము సమస్యలకి పరిష్కారాలు తేవట్లేదా? మాకే ఇంత దమ్మున్నప్పుడు ఏం మీకు ఎందుకు లేదు? మీ నాన్నగారు ముఖ్యమంత్రి కదా, రాజశేఖర రెడ్డి గారు. వీరికి చిత్తశుద్ధి లేదు, త్రికరణ శుద్ధి లేదు. డబ్బుల్ని రాజకీయాన్ని వ్యాపారంగా చూసేవాళ్ళు. మనకు అలాంటి వ్యక్తులు వద్దు, అలాంటి మంత్రులు వద్దు, అలాంటి ఎమ్మెల్యేలు వద్దు, అలాంటి ముఖ్యమంత్రులు వద్దు. మీకోసం నిలబడేవాడు, మీ ఇంట్లో వాడు, ఆడపడుచులకి అండగా ఉండేవాడు, బిడ్డలకి కొడుకుగా ఉండేవాడు, అన్నదమ్ములకి అండగా ఉండేవాడు. నేను మీకు అండగా ఉంటాను. జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదు, లోకేష్ గారికి అసలు వద్దనే వద్దు. మనకి చాలు, భరించాం. మనం సపోర్ట్ చేసినప్పుడు వాస్తవాలకు వద్దాం. కొంచెం కల్పించాలి. వాస్తవాలకు వద్దాం. నా దగ్గర వేల కోట్లు లేవు, పెద్ద పెద్ద నాయకులు లేరు, డబ్బున్న బంధువులు లేరు, కుటుంబ పాలన ఉన్న పార్టీ కాదు, మొత్తం కుటుంబ సభ్యులను పెట్టుకున్న పార్టీ కాదు. మన భావజాలానికి నచ్చిన వ్యక్తులు ఉన్న పార్టీలో ఉన్నారు. కష్టాలకు సిద్ధమవుతున్నారు, నష్టాలను తీసుకుందాం అనుకుంటున్నారు, కానీ మార్పు రావాలని కోరుకుంటున్నారు. అలాంటి వ్యక్తులు ఈ రోజున మన పార్టీలో ఉన్నారు. నేను ప్రతి ఒక్కరు మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ ఎలాగా పార్టీ నిర్మాణం చేస్తారంటే ఇక్కడున్న అన్నదమ్ములందరికీ చెప్తా ఉన్నాను. ఈ రోజున తెలుగుదేశం పార్టీ చాలా గొప్పదని చెప్తారు. అలా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు స్థాపించింది, ఎన్టీ రామారావు గారు, రాజన్న భాస్కరరావు గారు స్థాపిస్తే తెలుగుదేశం పార్టీ ఉంది. మీరు అడ్డదారులు వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. నేను మిమ్మల్ని కాదండి, అది మీ గొడవ, మీ పార్టీ అంతర్గత గొడవ. అలాగా లోకేష్ గారు పార్టీ పెట్టారా? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఈ రోజున జైలుకి వెళ్ళారు. మాట్లాడితే మనకున్న నాయకులు నిన్న అనపర్తి సభలో కూడా చెప్పాను, ఒక నాయకుడినంటే ఆ నాయకుడిని అన్నట్టే కానీ వారి కులాన్ని అన్నట్టు కాదు. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అన్నట్టే, ఆయనకు సంబంధించిన వ్యక్తులు కాదు. పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా? నా అన్నదమ్ములను అడుగుతున్నాను. నేను తప్పు చేస్తే, రేపొద్దున మన పాలనలో తప్పులుంటే నా చొక్కా పట్టుకొని నిలదీ నేను తప్పులు చేస్తే నీకు హక్కు ఉంది. నేను మాట మార్చేవాడిని కాదు, ముఖ్యమంత్రి గారిలాగా ఊసురు వెళ్ళేలాగా మాటలు మార్చేవాడిని కాదు, రంగులు మార్చేవాడిని కాదు. ఎప్పుడు ఒకటే మాట, ఒకటే బాణం. కొట్టిందంటే గురి కొడితే మొత్తం బద్దలైపోవాలి. మనకి గురి పెట్టి ధనస్సుకి బాణాన్ని గురిపెట్టి ఎక్కి కొట్టామంటే ఎల్లి టార్గెట్లో గుచ్చుకోవాలి. నేను అందుకే 2014లో కూడా చెప్పాను, మీరందరూ చూశారు. నేను ఈ రోజున భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వమని అడుగుతున్నాను. రేపొద్దున వీళ్ళు మనకి పని చేయని పక్షంలో నేను మీ తరపున వచ్చి పోరాటం చేస్తానని మాట్లాడాను, మాట ఇచ్చాను. అన్న మాట ప్రకారం ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను, రాజానగరంకి వచ్చాను. వారిని ప్రశ్నిస్తున్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను,
మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఉదాహరణకి పొద్దున్నే ప్రెస్ మీట్లో చెప్పాను, కాకినాడ పోర్టులో అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఒక గవర్నమెంట్ పోర్ట్ని ఫస్ట్ ఒక వ్యక్తి అద్దె కోసం తీసుకోవాలి, సంవత్సరానికి ఇంత అద్దెని చెల్లించాలి. అలాంటి వ్యక్తి ఆఖరికి ఓనర్ అయిపోయాడు. నాకు అర్థం కానిది, మన రాజకీయాల్లో మనందరం ఆడపడుచులు కానీ, అన్నదమ్ములు కానీ, పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, పోలీస్ శాఖ వారు కానీ, ప్రతి ఉద్యోగి, ప్రతి టీచరు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పొద్దు నుంచి సాయంత్రం దాకా రెక్క ముక్కలు చేసుకోవాలి. ఒక 10,000 సంపాదించాలంటే పిల్లల్ని పోషించాలి. మరి ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఏం చేశారని వీడికి ఇంత సంపాదన? వారు కూర్చొని జీతాలు వస్తాయి, సబ్సిడీలు వస్తాయి, స్థలాలు వస్తాయి, అన్నిటికి మించి పైరువీలు వస్తాయి, పైరువీలు చేసుకుంటారు, వేల కోట్లు సంపాదించుకుంటారు. మళ్ళీ ఎక్కి ఆ డబ్బులతో మనమే కొనేస్తున్నారు, మన జీవితాలను చిత్రం చేస్తున్నారు, తొక్కేస్తున్నారు. నేను ఒకటే కోరుకున్నాను, ఎంతకాలం జరుగుద్ది ఈ దోపిడీ? ఎంతకాలం భరిస్తాం ఈ అవినీతిని? మారుతారేమో 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 అని చూస్తే వీళ్ళకి మారే తత్వం లేదు, మారే బుద్ధి లేదు. వీళ్ళకి సమూలంగా వీళ్ళు తుడిచిపెట్టే ఒక అవసరం ఉంది. ఇప్పుడు తుడిచిపెట్టేద్దాం. ఒక వరదలాగా, ఒక తుఫాన్ లాగా ఈ అవినీతి రాజకీయ నాయకుల్ని తగలేద్దాం, తరిమేద్దాం. సమాజాన్ని నిర్మిద్దాం. ఒక సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ జవాబుదారీతో వ్యవస్థని తీసుకొద్దాం. ఈరోజు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు కన్వీనియంట్ వ్యక్తి, ఊసరు వెళ్ళిలాగా రంగులు మార్చే వ్యక్తి. 2013 2013లో భూసేకరణ చట్టం అనేది వచ్చింది. మన పురుషోత్తం పట్నం ఎత్తిపోతల పథకానికి మన రైతులు దాదాపు 300 ఎకరాలు అనుకుంటాం, 400 ఎకరాలు ఇచ్చారు. ఈ రోజుకి వారికి కాంపెన్సేషన్ రావా? అడిగేవాడు ఎవడు లేడు. అడగాల్సిన ప్రతిపక్ష నేత రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు, ముఖ్యమంత్రిని చేసి అన్ని చేస్తూ ఉంటాడు. అలాంటి 2013 భూసేకరణ చట్టం ఎలాంటిది అంటే, చాలామంది ప్రజానాయకులు, ప్రజలకు అన్యాయం జరుగుతున్న నాయకులు అప్పటి ప్రభుత్వాన్ని బలంగా అడిగి పోరాటం చేసి 2013 భూసేకరణ చట్టం తీసుకొచ్చారు. అలాంటి భూసేకరణ చట్టాన్ని నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి మీద నిజంగా వీళ్ళకి గొడవ కానీ ఉండుంటే మరి 2013 భూసేకరణ చట్టాన్ని మీరు ఎలా దుర్వినియోగం చేస్తారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది 2013 భూసేకరణ చట్టం. రాహుల్ గాంధీని అడుగుతున్నాం, సోనియా గాంధీ గారిని అడుగుతున్నాం, రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి గారిని అడుగుతున్నాం. 2013 భూసేకరణ చట్టాన్ని మీ పార్ట్నర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు దానిని దుర్వినియోగం చేస్తుంటే మీరేం మాట్లాడతారు దాని గురించి? ఒకవైపున కాకినాడ ఎస్సీజెడ్ రైతులు రోడ్ల మీద పడి కేసులు మగ్గిపోతూ ఉంటే కాంగ్రెస్ దీనికి ఎలా ఒప్పుకుంటుంది? కాంగ్రెస్ మీ ఆలోచన విధానం ఏంటి? రాష్ట్రాన్ని విభజించింది చాలదా? 2013 భూసేకరణ చట్టాన్ని ఈ ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తుంటే మీరు అది కూడా అడగరా? మేము తీసుకొచ్చిన చట్టాన్ని మాట్లాడలేరా మీరు? మనకేమర్థం అవుతుందంటే, దోపిడీ విధానంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒకటే విధానం ఉంది. అలాగే దీన్ని తీసుకొచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భూసేకరణ చట్టం రాష్ట్రాలకు వదిలేశారు, మీరు మార్చుకోవచ్చు అని చెప్పి. మరి అలా వదిలేసినప్పుడు అది పాటించాలా? అంటే ముఖ్యమంత్రి గారు చాలా కన్వీనియంట్గా ఆయనకి అవసరమైతే మంచిది తీసుకుంటారు,
అదే భూసేకరణ చట్టాన్ని భూమిని దొబ్బేయచ్చు, భూమి ఉన్న వాళ్ళకి నిర్వాసితులను బయటికి పంపించేయచ్చు, కన్వీనియంట్గా చేయొచ్చు అని చెప్పి ఆయన ఈ రోజున భూసేకరణ చట్టాన్ని సామాజిక ప్రభావం అంచనా అంటాం. ఒక భూమి మీద 10 మంది పనిచేస్తే దాని మీద సంబంధిత అనేక వృత్తులు ఉంటాయి. ఒక భూమికి కూర్చోబెట్టి మనకి నాగలు చేసేవాళ్ళు కానీ సంబంధిత ఉపాధి అవకాశాలు బోళ్ళను ఉంటాయి. అవన్నీ పరిగణలోకి తీసుకోవక్కర్లేదని చెప్పేసి ఈరోజు కొత్త ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్టంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇది రైతులకి చాలా అన్యాయం జరగబోతా ఉంది. మన పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకంలో ఇచ్చిన రైతులకు కూడా చాలా దారుణం జరగబోతా ఉంది. మేము భూసేకరణ చట్టాన్ని అన్ని రైతులందరికీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో భూములు కోల్పోతున్న రైతులందరికీ 2013 భూసేకరణ చట్టాన్ని జనసేన ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని పాటిస్తాం, అమలుపరుస్తాం. మీరు కనుక వైసీపీ నాయకులకి అండగా ఉన్నా కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు మాయలో పడినా కానీ ప్రతి రైతుకి నేను హెచ్చరిస్తా ఉన్నాను. విజ్ఞాపన అనుకోండి, వచ్చే ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ వస్తే మీ భూములను లాగేసుకుంటారు, మొత్తం కబ్జాలు పెడతారు, మొత్తం ఎస్సీజెడ్ల పేరు మీద మొత్తం వాళ్ళ సంబంధిత వ్యక్తులందరికీ అంటగట్టేస్తారు. అందుకని జాగ్రత్త, తెలుగుదేశం పార్టీ వస్తే మన భూముల్ని మనం కానివ్వకుండా చేస్తారు. మీరు చూశారు, ఒక్కొక్క భూ నిర్వాసితులకి ఒక్కొక్క రకం ప్యాకేజీ. డ్వాక్రా మహిళలకి ఇంత మాటలు మార్చే వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా వద్దు, చాలు. భరించాం, ఇతన్ని దశాబ్దాలు భరించాం, ఇంకింతటితో ఆపాలి వీళ్ళందరినీ. కొత్త ప్రభుత్వం సృష్టిద్దాం, కొత్త ప్రభుత్వం తీసుకొద్దాం. యువత ఉన్నారు, యువతకి ఏం చేశాం? యువత త్యాగాలు చేయమంటారు. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం మనం? ఎంతసేపు అవమానాలు, గాయాలు, బాధలు, వేదనలు తప్ప ఏ రోజున యువతకు నిలబడ్డారు ఏ ప్రభుత్వాలైనా సరే? జనసేన నేను ఆలోచిస్తుంది, నేను ఇన్ని దశాబ్దాలు మీతో పాటు సినిమాల్లో చూసేటను, ఏ రోజును కూడా నా సినిమాల్లో అసభ్యత కానీ అశ్లీలత కానీ నేను ఏ రోజు పెట్టలేదు. నేను ఒకటే ఆలోచించాను, నా అన్నదమ్ములకి, నా ఆడపడుచులకి విలువలున్న సమాజాన్ని నా ద్వారా ఎంత తీసుకురాగలను అని సినిమాల్లో నేను చేయగలిగినప్పుడు ఇంకా రాజకీయాల్లో మీ అండదండలు ఉంటే నేను ఎంత బలమైన అవినీతి రహిత పాలన తీసుకురావాలో మీరు ఆలోచించుకోవచ్చు. నేను జనసేన పార్టీ పెట్టినప్పుడు అందరూ నేను 1000 కోట్లు లేకుండా, ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు, నేను ఒకటే నమ్ముతాను, ఏ రోజున కూడా నా జీవితాశయం ఒకటే. విపరీతమైన పేదరికం ఉంది, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాడిని, కష్టాలు తెలిసిన వాడిని. ఈ రోజుకి మా పెదనాన్నగారి పిల్లలు ఒక చిన్నపాటి కూరగాయల కొట్టు నడుపుకునే కుటుంబం మాది. ఎక్కడో నెల్లూరులో చిన్నపాటి టిఫిన్ సెంటర్ నడుపుకునే కుటుంబాలు మావి, చిన్న కూల్ డ్రింక్ షాపులు పెట్టుకునే కుటుంబాలు మావి, చిన్నపాటి ఉద్యోగాలు చేసే కుటుంబాలు మావి. ఏదో మేమైతే యాక్టర్లు అయ్యాం కానీ మా బంధువులందరూ కానీ మా స్నేహితులందరూ కానీ చాలా చిన్న దిగువ మధ్య తరగతి వ్యక్తులు. అందుకే నేను అంత బాధను అర్థం చేసుకోగలను, మీ కష్టాలు ఎందుకు అర్థం చేసుకోగలనంటే దిగువ మధ్య తరగతి నుంచి వచ్చిన వాడిని. ఎప్పుడు సుఖాలు వచ్చినా, డబ్బు వచ్చినా, పేరు వచ్చినా ఏ రోజు వాటిని తలకెక్కించుకోలేదు, సన్మానాలు జరుపుకోలేదు, ఫంక్షన్స్ చేసుకోలేదు. ఎప్పుడు కూడా నా సినిమాల్లో శతదినోత్సవాలు జరుపుకున్నా కానీ నేను ఎప్పుడు ఫంక్షన్లు పెట్టలేదు, చాలా తక్కువ సార్లు, కాదనుకుంటే తప్ప పెట్టాను. కానీ ఇలా రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పెట్టే పనులు ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే సినిమా అనేది వినోదం, కానీ రాజకీయం అనేది ఎందుకు మిమ్మల్ని రమ్మని చెప్తున్నానంటే ఇది మన బాధ్యత. నేను మీకు 25 సంవత్సరాల 25 కేజీలు బియ్యం ఇవ్వడానికి నేను జనసేన పార్టీ పెట్టలేదు, మీకు 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి జనసేన పార్టీ పెట్టాను.
అలాగే ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి మనకి? ఎక్కడ ఉపాధి అవకాశాలు ఉన్నాయి? ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి మనకి? చదువులు, సరైన చదువులు ఉన్నాయి, ఎక్కడున్నాయి? మన చదివే చదువుకి సరైన ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితులు ఎక్కడున్నాయి? స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ? నైపుణ్యత ఎక్కడుంది మన చదువుల్లో? ఈ రోజుకి నాకు బాధ కలిగించేది, మనం వైజాగ్లో వెళ్తా ఉంటే పోయిన సమ్మర్లో తల్లిదండ్రులు విద్యార్థుల కోసం క్యూలో ఉంచున్నారు స్కూల్ అడ్మిషన్ల కోసం. తల్లిదండ్రులకి టెస్టులు ఏంటి? తల్లిదండ్రులకి ప్రవేశ పరీక్షలు ఏంటి? అరే నాకు చదువు రాదు, నా బిడ్డలు బాగుండాలి, ఇంగ్లీష్ మీడియం స్కూల్కి దేనికి పంపిస్తే నాకు పరీక్ష పెడితే నిజంగా విసుగొచ్చింది. మొన్న నా కూతురికి కూడా మీరు స్కూల్కి రావాలంటే, నా కూతురు చదవకపోయినా పర్లేదు కానీ నేను పంపించింది నా స్కూల్కి చదువు, నా బిడ్డలకి చదువు చెప్పుకునే పరిస్థితులు ఉంటే నేను చెప్పుకుంటాను, స్కూల్కి ఎందుకు పంపిస్తాను, మీరు చదువులు చెప్పండి అని కోరుకుంటున్నారు. మన విద్యా వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉండాలి. వైద్య వ్యవస్థ ప్రభుత్వం నడిపించాలి. విద్యా వ్యవస్థ ప్రభుత్వం నడిపించాలి. కానీ ప్రభుత్వాలు ఇవన్నీ నడిపించవు. అవన్నీ నారాయణ గారికి ఇచ్చేయండి, కార్పొరేట్స్కి ఇచ్చేయండి, చదువు హాస్పిటల్స్ కార్పొరేట్కి ఇచ్చేయండి. కానీ మందు మటుకు సారా షాపులు, లిక్కర్ షాపులు ఇది మటుకు చంద్రబాబు గారు నడుపుతారు, ఇది మటుకు లోకేష్ గారు నడుపుతారు. అంటే మీకు విజ్ఞానం ఇచ్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లోకేష్ గారిని నడపరు. మనం చచ్చిపోవాలి, మన లివర్లు దొబ్బేయాలి, మన ఆరోగ్యాలు పోవాలి, ఊపిరితిత్తులతో చచ్చిపోవాలి. అవి మటుకు లిక్కర్ షాపులు, బ్రాంతి షాపులు, సారా షాపులు మటుకు వీళ్ళు ప్రభుత్వాలకి నడిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ నాయకులకి, వాళ్ళ కుటుంబీకులకి డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో మన ఓట్లు కొనాలి కదా. మన ఆరోగ్యాలను దెబ్బ కొట్టి మన కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి మత్తు మందులో మనకి మన చేత ఓట్లు వేయించుకొని మన భవిష్యత్తుని కాలు రాసి అలాంటి మద్య షాపుల్ని, మద్య సిండికేట్లని నడపడానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం నాయకుల్ని నిజంగా ఇలా చేస్తూ ఉంటే జనసేన పార్టీ నుంచి ఒకటే చెప్తా ఉన్నాను. ఆడపడుచులంతా అడిగారు ఇందాక మొన్న కూడా. నా తెలుగు ఆడపడుచులకి, నా ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులకి, తల్లులకి నేను ఒకటే మాటిస్తున్నాను. మీరు కోరుకుంటే అంచెల వారీగా మీ నియోజకవర్గాల్లో, మీ ప్రాంతాల్లో 70% మీరు కోరుకోండి. మద్యం షాపులు నేను ఎత్తేస్తాను, లిక్కర్ సిండికేట్లు తీసేస్తాను. 70% కోరుకోండి, నేను తీస్తాను. లేదు, తప్పదు. నేను సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయమని పొద్దున కూడా నాతో గొడవ పెట్టుకున్నారు ఆడపడుచులు. నాకు అమలు చేయడానికి నాకేం ఇబ్బంది లేదు ప్రభుత్వం వచ్చినప్పుడు. కాకపోతే పాండిచేరి ప్రభుత్వం యానాంలో ఉంది, అక్కడి నుంచి మనకి సారా వస్తాయి. మనం కాకినాడలో బ్యాన్ చేసుకుంటే యానాం నుంచి మనం తీసుకొచ్చి వంతిని దాటి మనకి సారా ప్యాకెట్లు అమ్ముతారు. అలాగే మన ఛత్తీస్గఢ్ నుంచి వస్తాయి, ఒరిస్సా నుంచి వస్తాయి, తమిళనాడు నుంచి వస్తాయి, కర్ణాటక నుంచి వస్తాయి. గతంలో కూడా మనం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే మాఫియా ఎక్కువైపోయింది. నేను కోరుకుంటుంది కూడా నిజంగా ఆడపడుచులు కానీ బాధ్యత తీసుకుంటే, మీరు బాధ్యత తీసుకుంటే అంచెల వారీగా మీ నియోజకవర్గాల పరిధిలో, మీ ఏరియాల పరిధిలో ఒక్క బ్రాందీ షాప్ లేకుండా, ఒక్క లిక్కర్ షాప్ లేకుండా ప్రభుత్వం నడిపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఏం కోరుకుంటానంటే ఎవరి అలవాట్లే కాదని, కానీ మీ అలవాట్లు ప్రజా జీవితాన్ని ఇబ్బంది పెట్టేలా ఉంటే, తాగేసి తందనాలాడి ఆడపిల్లలుగా నేడిపిస్తే తోలు తీసేస్తాం. జనసేన ప్రభుత్వం వచ్చాక ఆడపడుచుల మాన ప్రాణాలని మేము కాపాడుతాం, మేము రక్షిస్తాం. ఎవరైనా తాగితే తాగి మూల పడుకొని ఇంట్లో కూర్చోండి, రోడ్ల మీదకి వచ్చి వేషాలు వేస్తే బలంగా మేము నిలదీస్తాం. చట్టాల్లో మేము కూర్చోబెట్టి జైల్లో పెట్టిస్తాం. అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవరన్నా ఆడపడుచులకు అండగా ఉంటాం. ఆడపడుచుల వేదన అర్థం చేసుకోగలను. ఒకవైపు మసీదుల దగ్గర, మందిరాల దగ్గర, చర్చిల దగ్గర పట్టకూడని చోట బ్రాంతి షాపులు పెడతా ఉంటే అడిగేవాడు ఒకరు లేడు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చుగా, మీరు బైబిల్ పట్టుకొని తిరుగుతారు కదా, జీసస్ని గుండెల్లో పెట్టుకొని తిరుగుతారు కదా, ఏం బ్రాంతి షాపుల గురించి మీరేం మాట్లాడరు? ఎందుకు మాట్లాడరు మీరు? అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని, అన్ని కులాలని గౌరవంగా చూసేవాడిని, సమానంగా చూసేవాడిని. నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. నాకు మానవత్వమే నా మతం.
అందరూ బాగుండాలి. రాజకీయాలు కూడా నాకు కవి సుబ్బారెడ్డి మాటలు గుర్తొస్తాయి. శాంతిని నెలకొల్పాలంటే కూడా కత్తి అండ కావాల్సిన రోజు. ప్రభుత్వాలకి గాంధీ గారి చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, లోకేష్ గారికి గాంధీ గారి పద్ధతిలో చెప్తే అర్థం కావు మాటలు. వాళ్ళకి తోలు మందమైపోయింది, మాటలు వినరు. వారికి వినిపించేది రాజమండ్రి కవాతులు అంటే బల ప్రదర్శన. దేనికి బల ప్రదర్శన అంటే మీరు అవినీతిని అడ్డంగా పెంచేస్తున్నారు, తస్మా జాగ్రత్త, బద్దలు కొడతా మీ అవినీతి కోటలను చెప్పడానికి రాజమండ్రి కవాతు. గుర్తుపెట్టుకోండి. మాట్లాడితే మన నాయకులు ఎవరో ఒకప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆంధ్ర కేసరి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈరోజు మనకెవరున్నారు? మనకుంది నారా లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మామగారిని దొడ్డిదారిలో వచ్చిన చంద్రబాబు గారు. సమస్య ఏంటంటే విలువలు పడిపోయిన రాజకీయాల్లో. విలువలు ఉన్న వాళ్ళేమో భయపడతారు రాజకీయాల్లోకి రావడానికి. మా అమ్మ అంది, మనకెందుకు రాజకీయాలు, చిన్నపాటి కానిస్టేబుల్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మనకెందుకు నాన్న ఈ గొడవలు అంటే, ఆ మా అమ్మ కూడా చెప్పా, నీ కొడుకు బాగుండాలి, మిగతా బిడ్డలందరూ చచ్చిపోవాలమ్మా, నేను చస్తాను, మిగతా బిడ్డలు పోవాలా. నేను ఒకటే అడిగాను, నా దేశం కోసం, నా సమాజం కోసం, నా తెలుగు జాతి కోసం, మన కోసం, అరే నీ బిడ్డని త్యాగం చేయి, వదిలే, నన్ను అడ్డు పెట్టకు, నన్ను ఇబ్బంది పెట్టకు. ఈ తల్లి సెంటిమెంట్తో నన్ను సాగు కొట్టుకోమని చెప్పి 2 చేతులు పెట్టారు. నా బిడ్డ నన్ను వదులు. మా అమ్మకి 2003లో గొడవ పెట్టుకుంటే 2018కి మా అమ్మ అనుమతి ఇచ్చింది. వచ్చి 4 లక్షల రూపాయలు, ఓకే నువ్వు బాగుండాలని, నువ్వు వెళ్ళి, మా కుటుంబం కాదు నువ్వు. ఇందాక ఎవరో ఇక్కడ రాస్తే కొణిదెల కుటుంబం అంటే, నా ఇంటి పేరు కొణిదెల కాదు, నా ఇంటి పేరు తెలుగు జాతికి సంబంధించిన వాడిని, ఒక్క కులానికి సంబంధించిన వాడు కాదు, ఒక్క ఇంటికి సంబంధించిన వాడిని కాదు. నేను కోరుకుంటున్నలా ఒకటే, అన్నిటినీ వదిలిచ్చాను. ఇంట్లో కూర్చొని సినిమాలు చేసుకుంటే మీరు ఇంత ఆనందంగా ఉంటారు, 100 కోట్ల పైన సంపాదన ఉంటుంది. కానీ నాకు ఆనందం రాలేదు. నిజంగా మనస్ఫూర్తిగా చెప్పాలంటే ఆనందం లేదు. ఎంతసేపు మీ ఏడుపులు, బాధలు, అవినీతి, విలువలు లేని రాజకీయ నాయకులు ఒక్క అడ్డగోలుగా రాజకీయ విభజన చేస్తుంటే, మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చెందిన వెనుకబడిన కులాలని తెలంగాణలో ఓసీలుగా చేస్తూ ఉంటే, తెలంగాణ గౌడులు వేరు, తెలంగాణ యాదవులు వేరు, ఆంధ్ర యాదవులు వేరు, ఆంధ్ర దళితులు వేరు, ఆంధ్ర ముస్లింలు వేరు, ఇలా వేరువేరుగా చేసే సమాజం విసిగిపోయాను. డబ్బున్నాళ్ళే మరింత డబ్బున్నాళ్ళు అవుతా ఉన్నారు. ఈ విలువలు పడిపోతున్న రాజకీయాలు, విలువలు తీసుకొద్దాం. ఒకటే సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశాను. ఏమీ ఆశించకుండా ప్రజల తాలూకు బాగుండాలని కోరుకునే ఒకడు ఏమీ ఆశించకుండా రాజకీయాలు వస్తాడా లేదా అనుకుంటే, బలం ఉండి 2009లో అనుభవం ఉండి 284 స్థానాలకి పోటీ చేసిన పార్టీ నుంచి వచ్చి 2014కి పోటీ చేయకుండా, నేను ఒకటే చెప్పదలుచుకున్న ఒక ఎక్స్పెరిమెంట్లో, సోషల్ ఎక్స్పెరిమెంట్ అది. ఏమీ ఆశించకుండా నా జాతి బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలని చెప్పి నేను త్యాగం చేసి కూర్చోబెడితే, అలాంటి తెలుగుదేశం ప్రభుత్వం ఏ మూలకెళ్ళినా ప్రతి చోట 1000 కోట్లు కనీసం అవినీతి, తక్కువలో తక్కువ, ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. 6000 కానిస్టేబుల్ ఉద్యోగాలు అంటారు, 12,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు అంటారు, 6000 ఎస్ఐల ఉద్యోగాలు అంటారు. కనీసం చూస్తే 100లో వస్తాయి. డిఎస్సి ఎగ్జామ్స్ అంటారు, వాటిని కూర్చోబెట్టి 6 లక్షల మంది అప్లై చేసుకుంటే కనీసం ఉద్యోగాలు చాలా పట్టుమని వేలు. ప్రామిస్ చేసేది ఒకటి, చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇవన్నీ విసిగిపోయాం. నా తరం దెబ్బతింది, నా తరం నష్టపోయింది, నా తరం అవమానం పాలైంది.
భవిష్యత్తు మీకు బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థను తీసుకురావడానికే పవన్ కళ్యాణ్ మీ ముందుకు వచ్చాడు. మీ ఇంట్లో ఒకటిగా మీ జీవితాల్ని నిర్దేశించడానికి, మీ కష్టాన్ని పంచుకోవడానికి, మీ కన్నీళ్లు తొడవడానికి, నేను మీకు ఉన్నానని అండగా ఉండడానికి. అందుకే విలువలతో కూడిన రాజకీయాలు తీసుకొద్దాం. అలాగని చెప్పి గతంలో లోక్సత్తా నాయకులు కూడా ఉన్నారు, వారికి కొన్ని కుదరలేదు. అలాగే అన్నా హజారే గారు వచ్చారు, కరప్షన్ ఫ్రీ ఇండియా అని చెప్పి మాట్లాడారు. నేను అనేది ఏంటంటే రాత్రికి రాత్రి అవినీతిని పారద్రోలలేం, కానీ ఒక మెత్తటి ఒక ప్రవాహం, ఒక నీటి ప్రవాహం ఒక పదునైన రాయిని కూడా ఎలాగా మెత్తపరుస్తుందో, ఎలా స్మూత్ చేస్తుందో, ఎలా దాని కరుకుదనాన్ని తీసేస్తుందో, అవినీతి పైన రాజీ లేని పోరాటం చేస్తాం. అదే మన సిద్ధాంతాల్లో, జనసేన పార్టీ 7 సిద్ధాంతాల్లో అవినీతి పైన రాజీ లేని పోరాటం చేస్తాను. అందుకే సిద్ధాంతాల్లో పెట్టాను నేను. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి అడుగుతారు, మీకు చెప్పండి, మీకు మేము ఎలా కావాలంటే, నాకు ఏమొద్దు సార్, మంచి పాలన ఇవ్వండి నాకు. అవినీతి రహిత పాలన అంటే అవినీతితో నిండిపోయిన పాలన ఇచ్చారు తప్ప, నేను కోరుకుంది తెలుగుదేశం పార్టీ నుంచి అవినీతి రహిత పాలన, అవినీతితో నిండిన పాలన కాదు. ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. అలాగే రైతులకు కూడా, భూములు కోల్పోయిన రైతులకి నేను ఒకటే పాలసీ పెట్టాను. మనకి వంశధార నిర్వాసితుల దగ్గర నుంచి మన పురుషోత్తం పట్టం ఎత్తిపోతల పథకంలో నష్టాలు వచ్చిన వారికి కానీ, మన ప్రభుత్వం వస్తే మీకు హామీ పత్రం ఇస్తాం, బాకీ పత్రం ఇస్తాం, ప్రభుత్వం మీకు రుణపడి ఉందని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసినా చేయకపోయినా భూములు కోల్పోయిన రైతులకి 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తాం. అలాగే ప్రభుత్వం మీకు బాకీ పత్రం ఇస్తాం, ప్రభుత్వం మీకు రుణపడి ఉంది, ఖజానాలో డబ్బులు ఉన్నప్పుడు మీకు ప్రత్యేకంగా మీకు అందజేస్తామని రైతులందరికీ తెలియజేసుకుంటూ, రైతులకి గిట్టుబాటు ధర వచ్చేలాగా, కౌలు రైతులకి మీరు రుణాలు వచ్చేలాగా, మీరు నష్టపోకుండా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, డ్వాక్రా మహిళలకి మీకు మహిళా బ్యాంకులు స్థాపిస్తాం. మీకోసం మీరు బ్యాంకులకు వెళ్ళి తిరగాల్సిన అవసరం లేకుండా, బ్యాంకుల చుట్టూ తిరగకుండా మహిళా బ్యాంకులు పెడతాం. అలాగే ప్రభుత్వం 2,500 రూపాయల నుంచి 3,500 మహిళా ఆడపడుచులకి అకౌంట్లో వేస్తాం డబ్బులు. ఎందుకంటే మన చిన్నపాటి కుటుంబాలు మనం గడుపుకోవడానికి ఎవరెవరో దోచేసుకుంటా ఉన్నారు. మన కాకినాడ పోర్ట్ నుంచి మన బియ్యాలు అడ్డగోలుగా ఎక్కిపోతూ ఉన్నాయి. మన రేషన్ బియ్యం కానీ, రేషన్ పామ్ ఆయిల్ కానీ వాళ్ళందరూ దోచేసుకున్నారు మన డబ్బులు. వాళ్ళని పక్కన పెట్టి మన డబ్బుల్ని మన ఆడపడుచులకి ఇద్దాం, అట్లీస్ట్ దానికైనా పనికి వస్తుందని చెప్పి నేను సవినయంగా తెలియజేసుకుంటూ, ఉచిత గ్యాస్ సిలిండర్ ఎందుకన్నానంటే, మనకి కేజీ బేసిన్లో ఇంత విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి, మాట్లాడటానికి ఒకరు లేరు. అందుకని ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పించే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది తెలియజేసుకుంటూ, విద్యా వ్యవస్థని, ముఖ్యంగా ఉచిత విద్యా వ్యవస్థని స్థాపించడానికి చాలా బలమైన పాలసీ రూపొందిస్తున్నాను. విద్య కోసం ఎవరు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. 10,000 సంపాదించి 8,000 సంపాదించి చిరు ఉద్యోగులు 1,000 రూపాయలు తాలూ 1,500 దాకా వాళ్ళ బిడ్డల ఉద్యోగాలకు అయిపోతున్నాయి. అలాగే చిరుద్యోగులకు కూడా మీకు ఉండడానికి ఇల్లు కానీ, మీ పిల్లలకి చదువులు కానీ ఉచిత విద్యను నేను తీసుకొస్తాను. చక్కటి మేలిమైన విద్య తీసుకొస్తాను, నాణ్యతమైన విద్యను తీసుకొస్తాను. మీరు నాకు అండగా నిలబడండి. అలాగే వికలాంగులకు, దివ్యాంగులకు కూడా మీరు తిరగకుండా ఇంటికి వచ్చి మీకు పెన్షన్ ఇచ్చే ఏర్పాటు దివ్యాంగులకు నేను ఏర్పరుస్తాను. అలాగే మీకు ఇల్లు బాగుండాలి, భగవంతుడు మనల్ని ఇలా పుట్టించాడు. అలాగే వయసు వచ్చిన వాళ్ళందరికీ, పెద్దలందరికీ మీకు ఓల్డేజ్ హోమ్ స్థాపిస్తాను అని తెలియజేసుకుంటూ, 2019 చాలా కీలకమైన ఎన్నికలు, మన భవిష్యత్తుని నిర్దేశించే ఎన్నికలు. అందుకోసం మిమ్మల్ని అందరినీ ఒకటే వేడుకుంటున్నాం. అంబేద్కర్ గారి విగ్రహం చూడండి, ఆయన వేలు ఇలా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతం, అంబేద్కర్ గారు చెప్పిన సిద్ధాంతం నేను తీసుకున్నాను. మీకు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాను. ఈ ఓటు అనే ఆయుధంతో మన జీవితాల్ని, మన తలరాతుల్ని మార్చుకుందాం. మన ఓటుని
అమ్ముకోకుండా మన ఓటుని ఒక సారా ప్యాకెట్ తోటి తాకట్టు పెట్టకుండా మన జీవితాన్ని మన బిడ్డల భవిష్యత్తుని బాగుండాలి అని కోరుకుంటున్నాను. అందుకని దాంట్లో భాగంగా మీరు ఓటు అనే ఆయుధాన్ని యువతందరూ కూడా చప్పట్లు, పవన్ కళ్యాణ్ సీఎం 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 అంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడు. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలంటే మీ ఓటు అనే ఒక ఆయుధాన్ని బలంగా బ్యాలెట్ బాక్స్ లో గుచ్చండి, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించండి. అప్పుడు ఎందుకు అవినీతి రహిత పాలన ఎందుకు రాదు నేను మీకు చేసి చూపిస్తాను. ఎవరు అడ్డం వస్తాడో నేను చూస్తాను. ఒక మైనింగ్ వాడా, రౌడీ ఎమ్మెల్యేలా, అవినీతి అధికారుల నేను చూపిస్తాను మీకు. మీరు నాకు అండగా ఉండండి, నేను మీకు అండగా ఉంటాను. మీరు నాకు ఓటు వేయకపోతే ఇంత చేయగలిగిన వాడిని, మీరు ఏమాత్రం నాకు అండగా లేకపోతే ఇంత ఉన్నవాడిని. రేపొద్దున మీరు నాకు అండగా ఉండి ఓటేసి జనసేన పార్టీకి నేను మీ కుటుంబాలకి, మీ బిడ్డలకి, మీ ఆడపడుచులకి, మీ అన్నదమ్ములకి, మీ అక్క చెల్లెలకి, మీ ఇతర తరాలకి మీకు అండగా ఉంటాను నేను. ఇది మహామంత్రం. మంత్రం అంటే ఏం లేదు. మంత్రం అంటే ఒకటే. ఏదైతే మననం చేస్తామో, ఏదైతే స్మరిస్తామో, ఏదైతే గుండె లోతు నుంచి వస్తుందో అదే మంత్రం. మీరు ఏ రోజున కూడా పవన్ కళ్యాణ్ సీఎం అంటే మీరు ప్రతిసారి అంటున్నప్పుడల్లా పవన్ కళ్యాణ్ సీఎం అవడానికి మరింత దగ్గర అవుతా ఉన్నారు. ఇది నా కోసం కాదు, నా కోసం కాదు, మన కోసం. నాకు నిజంగా కోరికలు లేవు. ఉన్నతల్లో అవినీతి రహిత పాలన ఇవ్వాలని, దేశభక్తితో నింపాలని. మీరు చెప్పండి, ఎవరు ఈ రోజుల్లో జాతీయ జెండాని పట్టుకున్న పార్టీలు ఎవరున్నాయి? భారత్ మాతాకి జై అనే పదం ఏం భారతీయ జనతా పార్టీ హక్కా? అది ఏం మీరేం దాని మీద ఇవి తీసుకున్నారా, పేటెంట్ తీసుకున్నారా దాని మీద? భారత మాత మనందరిది, ఒక భారతీయ జనతా పార్టీది కాదు. అందుకు చెప్తాను నేను భారత్ మాతాకి జై అని చెప్పి. అలాగే నా అన్నదమ్ములందరికీ కూడా ఒకటే నా విన్నపం, ఆడపడుచులు కానీ మిమ్మల్ని చాలామంది బెదిరిస్తూ ఉంటారు. మేము 6 రుణాలు ఇవ్వం, మీరు జనసేన పార్టీకి వెళ్తే మిమ్మల్ని కేసులు పెడతామని చెప్పి ఒకటే పట్టుకోండి, బెదిరిస్తారు. నేను ఒకటే నమ్ముతాను, నా జీవితంలో చాలా కష్టాలు చూసిన వాడిని, దెబ్బలు తిన్నవాడిని, దశాబ్దం పైన ఓటమిని చూసిన వాడిని, అధాపాతాలకు వెళ్ళిన వాడిని. నేను ఒకటే స్మరించుకుంటాను, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు ఒకటే స్మరించుకుంటాను, రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవులు అసలు లేకుండా పోతారా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలలేకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే విశ్వ సృష్టి పరిణామం విస్తీర్ణమవుతుందా? అందుకే నా అన్నదమ్ములకి కష్టాలు వచ్చినప్పుడు బలంగా ఉండండి, మార్పుని కోరుకోండి. ఆ మువ్వెన్నెల జెండాను చూసినప్పుడల్లా మీకు రోమాలు నిక్కబడుచుకోవాలి, మార్పు రావాలి. ముఖ్యమంత్రి గారికి కానీ లోకేష్ గారికి కానీ ఒక్కసారి చెప్తా ఉన్నాను, మీరు జాతీయ జెండాని మోసే నైతిక బలం ముఖ్యమంత్రి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లోకేష్ గారికి కానీ మీకుందా? అంత నైతిక బలం, అంత నైతిక బలం మీకుందా? పవన్ కళ్యాణ్కు ఉంది, జనసేనకు ఉంది, జనసేన నాయకుడికి ఉంది, తెలుగుదేశం నాయకుడికి ఉందా? మీకు ఉందా? జనసేనకు ఉంది. ఒక్కసారి అవినీతి కోటలు బద్దలయ్యేలా, ఢిల్లీ కోటలు బద్దలయ్యేలా, కాంగ్రెస్ కోటలకి బీటలు వారేలా, తెలుగుదేశం పార్టీ సమూలంగా చిత్రమయ్యేలా, వైసీపీ పారిపోయేలా ఒక్కసారి భారత్ మాతాకి జై కొడదాం. భారత్
की भारत माता की भारत माता की जय हिंद।